పార్లమెంటు ఎన్నికల శంఖానాదం చేసింది భారతీయ జనతా పార్టీ. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు నాయకులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ నాయకులు, పార్లమెంటు ఇన్ఛార్జ్ మురళీధర్ రావు పాల్గొన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకాలను తమవిగా చెప్పుకుంది అన్నారు. ఎక్కడా కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ గారి గురించి ప్రస్తావించలేదు. నేడు గ్రామాల్లోని రైతు వేదికలు, మోక్షధామాలు కేంద్రం అందించిన పథకాలే. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేశారు. మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ ఆదిలాబాద్ ఉంది. ఈ ఆదిలాబాద్ గడ్డ మీద ఉండేటువంటి పార్టీ నాయకులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక ఉద్యమాలు నడిపి పోరాటం చేస్తే మార్పు రాజకీయాల్లో పట్టం బీజేపీ కట్టినటువంటి జిల్లా ఏదైనా ఉంటే అది ఆదిలాబాద్ జిల్లా మాత్రం. ఈరోజు తెలంగాణలో బీజేపీ శాసనసభ పక్షంలో 8 మంది సభ్యులు ఉంటే అందులో నలుగురు ఆదిలాబాద్ పాత ఉమ్మడి జిల్లా నుంచి 50% ఇక్కడి నుంచే వచ్చింది. ఏ జిల్లా నుంచి అయితే, ఏ పార్లమెంటరీ వర్గం నుంచి అయితే నలుగురు ఎమ్మెల్యేలను కలిసి శాసనసభలో ఉన్నామో అదే పార్లమెంట్ ఎన్నికల్లో రేపు జరిగే పార్లమెంట్ సభ్యుడి మీద అందరికి కనున్నది. ఎంత మెజార్టీ ఇస్తారు, ఏ రకంగా మీరు ముందుకు వెళ్తారని చెప్పి ఈరోజు మొత్తం మనం మీద చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మన ప్రత్యర్థులైనటువంటి అధికారం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో విధంగా మాయ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరిని మాయ చేసినా, ఎవరిని రకాలుగా ఇక్కడ కుస్తీ చేసినా ఆదిలాబాద్ పార్లమెంట్ కాషాయం అయితే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఆదిలాబాద్ పార్లమెంట్ ని మనందరం కలిసి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో ఈ దేశాన్ని ఏ రకంగా ముందుకు నడిపిస్తున్నారో మీకు తెలుసు. ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క కుంభకోణం పేరు లేకుండా ఈ దేశాన్ని ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా తీసుకెళ్లి ప్రపంచంలో మనం తలెత్తుకొని ముందుకు నడిచే విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనం ఖచ్చితంగా ఆదిలాబాద్ స్థానాన్ని మనం బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. 2 నియోజకవర్గాల కొద్దిపాటి పోయినా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సమస్యలు అడిగా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు, నాయకులు, పార్టీ పటిష్ట కోసమే పనిచేసే నాయకత్వం, కార్యకర్తలు ఈరోజు ఒక స్థాయికి రావడం, నా బూతులో గెలుస్తాను, నా ఎంపీటీసీ గెలుస్తాను, అదే మాదిరిగా స్థానిక సంస్థలన్నీ కూడా గెలుస్తానని చెప్పేసి ధైర్యంగా చెప్పే ఈరోజు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఎదిగారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రేపు జరగబోయేటటువంటి ఈ యుద్ధంలో పోలింగ్ స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పార్టీ ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ మండలంలో మనందరితో మనం సమన్వయం చేసుకుని ముందుకు సాగాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.